కొండా సురేఖను టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోద్దండి. మళ్ళీ జీవితంలో కొండా సురేఖ పేరు కూడా తీయడానికి కూడా భయపడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. తప్పేముందండి? నీ నియోజకవర్గానికి వచ్చి నీ ఊరికి వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడం తప్పేముందల్లా? అవును, నేనేమంటున్నా, ఆమెకు టికెట్ ఆమె కోరుకుంటుంది టికెట్ అదే నియోజకవర్గం నుండి. ఈయన ఎవరండి పోయి ప్రకటించడానికి? ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కదా మహేష్ గౌడ్ కానీ, లేకుంటే ఆ పైన రాహుల్ గాంధీ కానీ, వాళ్ళు పైన ఉన్న వాళ్ళు మల్లికార్జున ఖర్గే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ప్రకటించుకోవాల్సింది. నేను ముఖ్యమంత్రికి ఇప్పుడు ప్రకటించే స్వేచ్ఛ లేదండి. మరి అట్లా చేయాలనుకుంటే ఇప్పుడు ఆయన చాలా చేయాల్సి ఉంటుంది మరి అందరికీ. సో అది కాదు, అంటే పార్టీ అధ్యక్షుడు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు తీసేస్తారు? ఆమె ఏమంటుంది? డైరెక్ట్ ఓపెన్గా చెప్తుంది, నాకు ఆ పార్టీలో సభ్యత్వం లేదు, నేను ఆ పార్టీ సభ్యురాలనే కాదు, నన్ను ఎట్లా తీసేస్తారు అంటుంది. ఇప్పుడు అదే విధంగా తీసేయాలని ఉంటే మామూలు బీసీల మీద ఇంత కుట్ర ఎందుకు జరుగుతుంది? ఆమె అనడంలో తప్పేముంది? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా మరి టార్గెట్ చేసి ప్రశ్నిస్తున్నాడు. మరి కోమటిరెడ్డిని తీసేస్తారా? తీసేయండి, ఆయనను కూడా తీసేయాలి కదా. మరి ఆయనను కూడా తీసేయాలి కదా. అంటే ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తే ఇక్కడ వాళ్ళ మమ్మీని తీసేయడం, లేకుంటే ఇప్పుడు అన్న తప్పు చేస్తే తమ్ముని తీసేయడం ఇది కాదు కదా సంస్కృతి. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు వేరే ఇంటి వాళ్ళు అయిపోయారు, వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉందా లేదా ఈ దేశంలో? ఇప్పుడు ఆమె ఏమంటుంది? మీరు రిజైన్ చేసి ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడు రిజైన్ చేసి రమ్మనండి, ఎలక్షన్లో చేల్చుకుందాం అంటుంది. మరి ఒక్కరు మాట్లాడితే ఇప్పుడు 80 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము వణికిపోతున్నారు. ఒక ఆడామె ఒక ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, సర్పంచ్ కూడా కాదు, ఆమె మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మొత్తం వణికిపోతుంది. ఎందుకండి? అంటే ఆమె మాట్లాడిన దాంట్లో నీతి నిజాయితీ ఉందంటారా లేదంటారా? ఆమె పార్టీ సభ్యురాలు కాదు కదండి, ఆమె ఎందుకు పార్టీలోకి వచ్చి మాట్లాడుతుంది? ఆమె పార్టీ సభ్యురాలు కాదు కదా. ఆమె ఇప్పుడు వాళ్ళ మమ్మీతో మాట్లాడాల్సిన, నేను ఏమంటున్నా అండి, వాళ్ళ మమ్మీతో మాట్లాడాలంటే ఆ టికెట్ ప్రకటించే ముందు ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వాళ్ళ మమ్మీని సంప్రదించి ఈ టికెట్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నా అని అక్కడ స్థానిక నాయకులను చర్చించి సంప్రదించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఆయన అక్కడ సంప్రదించినప్పుడు ఈమె ఎందుకు సంప్రదిస్తుంది? అంటే ఇప్పుడు ఇక్కడ టికెట్లు అమ్ముకుంటారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అందుకే కదా టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. నేను ఏమంటున్నా అండి, కొండా సురేఖను తీసేసిన తెల్లారి కాంగ్రెస్ పార్టీ అనేది కుప్పకూలుతుందండి. 100% ఉంది కాబట్టి ఆయనే ఈ మన భారతదేశంలోనే యునానిమస్గా ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయనకు ఆపోజిట్గా అసలు ఒక నామినేషన్ కూడా ఎవరు వేయాలంటే అర్థం చేసుకోండి, ఆయన పవర్ ఉంది కదా. రీసెంట్గా ఇష్యూ కూడా ఎట్లా చూడొచ్చు అన్న, రేవంత్ రెడ్డి గారిని అమెరికా దేశం పోతుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పోనీయలేదు, ఆపింది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. సో ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఆయనే క్లారిటీ ఇచ్చుకోలేకపోతున్నాడు దానికి. ఇప్పుడు ఎందుకనంటే ఆయనే చెప్పాడు మా బడాబాయి నరేంద్ర మోడీ అని, మా పెద్దన్న అన్నాడు. మరి పెద్దన్న ఎందుకు ఆపిండా మరి చిన్నను ఆయనకే అర్థమైతలేదు. దానికి మనం మరి బడాబాయి మోసం చేసిండంటే ఆయన చెప్పాలి కదా. మరి అంటే వాళ్ళది అదంతా పొలిటికల్ డ్రామా అండి. ఇప్పుడు ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉంది, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన టార్గెట్ అంతా ఏంటంటే హరీష్ రావుకి ఎట్లా పంపిర్రు, మరి కేటీఆర్కి పంపుతారు అంటే మరి ఇప్పుడు బీజేపీ నాయకులతో కంపేర్ చేసుకుంటలేడు, ఎంఐఎం నాయకులతో కంపేర్ చేసుకుంటలేరు. ఎందుకంటే పుంగి బజాయిస్తారు, మళ్ళీ పార్టీ గవర్నమెంట్ ఉండదు, మళ్ళీ రాదు. అంటే ఎంతసేపు ఆయన ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి ఎమ్మెల్యేలతో ఆయన కంపేర్ చేసుకుంటుండు, కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి. అంటే కిందున్న నాయకులతో కంపేర్ చేసుకున్నప్పుడే ఆయన స్థాయి అనేది ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే రానున్న రోజులల్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వీళ్ళలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, నాది అంటే నా స్థాయి దిగిపోద్ది అని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే ఎవరైనా కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే టికెట్ తీసుకోవాలి, కానీ టికెట్ తీసుకున్న తర్వాత క్లియరెన్స్ అడిగిండు, క్లియరెన్స్ రాలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి స్టేజ్ లో చేయాల్సిన పనుల గురించి కాదు, అంటే అట్లాంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఆయన స్కామ్ చేయడానికి పోతుంటే అందుకే అక్కడ వీళ్ళు ఒప్పుకోలేదు. నేను ఏమంటున్నాండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్టేట్ ముఖ్యమంత్రి ఆయన పెద్ద బిల్ గేట్స్ కలవడానికి పోయినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది కదా ఒక ముఖ్యమంత్రికి. ఆడ ఏం రిపోర్ట్ ఇచ్చిర్రో, ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమున్నాయో మనకు తెలియదు కదండి. అవమానం జరగలేదు.
కూడా రాలేదు. అవును. సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే సీఎం అంటారు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ 10 ఏళ్ళు కాదండి, ఇప్పుడు రిజైన్ చేసి ఎలక్షన్ పెట్టిందంటే ఇప్పుడు కేసీఆర్ 10 సార్లు రిజైన్ చేసి ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి గెలిచిండు. ఒకసారి ఈయన గెలవమనండి, ఈ తర్వాత ఏం జరుగుతుందనేది చూస్తాడు. అంటారా? జీవితంలో ఇంకొకసారి అసెంబ్లీ టచ్ కూడా చేయలేడు.